హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. జీవితంలో మర్చిపోలేనటువంటిది మహాత్మా గాంధీని నేను చూశాను. అప్పటికే ఇంకా స్వతంత్రం రాలేదు. మహాత్మా బాపూజీ రైళ్లలో మొత్తం దేశమంతా తిరిగారు కదా. తెనాలి దగ్గర దుగ్గిరాలకి తెనాలికి మధ్యలో అవుట్స్కట్స్, తెనాలికి దుగ్గిరాల నుంచి ఒక 4-5 మైళ్ళు మధ్యలో ఆపారు ట్రైను. అక్కడ ఆవాడేమో ఆయన ఆదివారం అనుకుంటా ఆయన మౌన వ్రతం ఏదో ఉంది, మౌనం పాటిస్తారు. ఇక దుగ్గిరాల నుంచి అంతా తెల్లవారి అర్ధరాత్రి 1 గంటకి ఎడ్ల బండ్లు వేసుకొని జెండాలు పట్టుకొని మా అమ్మగారు ఇంకా మా అమ్మగారి స్నేహితులు నా ఫ్రెండ్స్ అందరం 2 బళ్ళల్లో తెనాలి. అక్కడికి వెళ్ళి పెద్ద మైదానం. మా నాన్నగారు మా అమ్మ ఫ్రెండ్స్ అందరం వెళ్ళాం. గాంధీ గారు వస్తున్నారు చూడడానికి. తెల్లవారు అప్పుడే 3rd క్లాసు కంపార్ట్మెంట్ నుంచి మహాత్మా గాంధీ బయటకు వచ్చి ప్లాట్ఫామ్ వేశారు. ఆ నుంచి బయటకు వచ్చి 4 వైపులా నమస్తే పెట్టేశారు. అప్పుడు రఘుపతి రాఘవ రాజారాం అని చెప్పి భజన చేయమన్నారు. ఎట్లా అంటే జనం చాలా హాటి జనం. దాంట్లో అప్పుడు నేను చిన్నదాన్ని కదా, అప్పుడు నాన్నగారు ఏం చేశారు, ఆయన కనిపించడం లేదని భుజం మీద ఎత్తుకొని చూపించారు. నాకు ఎంత కళ్ళంట నీళ్ళు వచ్చేసి మహాత్మా గాంధీకి జై 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 అంటే ఏడుస్తుందే జైత్యాలు కొట్టాను. అవన్నీ గుర్తుగా ఉన్నాయి నాకు, మధుర స్మృతులు. అందుకే కాదు నాకు ఆ దేశభక్తి కానీ ఆ మహాత్మా గాంధీని చూడడం కానీ అదొక జీవితంలో మరపురానటువంటి మధుర స్మృతి అని చెప్పచ్చు. తర్వాత రాజీవ్ గాంధీని కూడా తర్వాత ఇంకా ఈ విధంగా ఆ దేశభక్తి, ఆ కాంగ్రెస్ పార్టీ అంటే చిన్నప్పుడే బీజాలు పడ్డాయి కాబట్టి అక్కడ ఆయన పిలుస్తూనే మళ్ళీ రాజకీయాల్లోకి దూకేశారు. బాగా పనిచేశారు. మీ భర్త చెప్పినట్టు మీ ముక్కుసూటితనం అనేది ఎక్కడా సమస్య కాలేదా రాజకీయాలు చేస్తున్నప్పుడు? లేదు. ముక్కుసూటితనం అంటే నన్ను అందరు నాయకులు పిలిచేవారు. వాళ్ళకి మంచి క్రౌడ్ పుల్లర్ కావాలి. సో నేను వస్తే బాగా జనం వచ్చేస్తాను. యాక్చువల్గా అనంతపురం కాన్స్టిట్యుయెన్సీ నుంచి పోటీ చేయాలనుకున్నారంట, కానీ పుట్టపర్తి సత్యసాయి బాబా వద్దమ్మా, ఇక్కడ ఫ్యాక్షన్ ఎక్కువ ఉంటుంది, రాజమండ్రి అయితే సాఫ్ట్ పీపుల్ ఉంటారని చెప్పి అడ్వైజ్ చేయడంతో రాజమండ్రి కాన్స్టిట్యుయెన్సీ. పుట్టపర్తి సాయిబాబా అంటే అంత ఇష్టం ఎందుకండి? ఇష్టం అంటే ముఖ్యంగా ఆయన ఏదో మెరికల్స్ చేస్తారు, ఇది చేస్తారు, అది చేస్తారు అని కాదు. అప్పటికే సాయిబాబా గారి మీద పెద్ద బ్యాడ్ ఆర్ గుడ్ అయినది నాకేమీ అభిప్రాయం లేదు. బట్ మా వారు స్వామి ఏం చేశారంటే ఆయన యూనివర్సిటీ సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీలో విజిటింగ్ ప్రొఫెసర్గా మా వారే వెళ్ళారు. అప్పుడు ఆయన చెప్పారు మా వారు, ఒకసారి పుట్టపర్తి స్వామి చాలా సంఘ సేవ చేస్తున్నారు, నువ్వు సేవ చేసేవాళ్ళంటే నీకు ఇష్టం కదా, బాగా వెళ్దామని చెప్పి మా వారు తీసుకెళ్ళాం. అప్పటి నుంచి ముఖ్యంగా ఏంటి అంటే సత్యసాయి బాబా వారు ఏదో మెరికల్స్ చేస్తారు అది కాదు, ఆయన చేసే ప్రజాసేవ. ఎన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అయినా అనంతపురం జిల్లా మొత్తం కొన్ని వేలాది గ్రామాలకి వాటర్ స్కీమ్స్ కానీ సంఘ సేవ, పేదవాళ్ళకి ఆయన చేసే సేవ చూసి బాగా అట్రాక్ట్ అయ్యి. అంటే చివరి దశలో పుట్టపర్తి సాయిబాబా విషయంలో కూడా నమ్మక ద్రోహం జరిగింది, అయిన వాళ్ళే ఆయన్ని ఏదో ఇంజెక్షన్స్ ఇచ్చి చంపారు, ఇలాంటివి చెప్తూ ఉంటారు. అదే ఇప్పుడు కూడా స్మరించుకుంటుంటారా బాబా? అదే బాబా గారి ఫోటో అక్కడే ఉంది. ఇప్పుడు వెళ్తుంటారా అండి ప్రశాంతి నిలయం కానీ? నాకు స్వామి పర్మనెంట్ రూమ్ ఇచ్చాడు. అక్కడ మంచి రూమ్ ఉంది, చిన్న బుజ్జి కిచెన్, బుజ్జి ప్యాంట్రీ,
2 బెడ్స్ పెట్టున్నాయి, మంచి బెడ్రూమ్, సిట్టింగ్ రూమ్ భలేగా ఉంటుంది. అదంతా బాగా రెనోవేట్ చేసుకొని వెళ్ళాను. కానీ కొంచెం ఈ ట్రైన్లో వెళ్తాం కదా, కార్లో చాలా దూరం అని ట్రైన్లో వెళ్తాం. ట్రైన్లో ప్లాట్ఫామ్ మీద చాలా దూరం నడవాలి. అందుకని చెప్పి 2-3 ఏళ్ళు అయింది వెళ్ళి. ఇది కొంచెం ఇప్పుడు జూన్లో వాన పడ్డాక వెళ్దాము. సమాధి అయ్యా కూడా చూసి వెళ్ళాం. ఇప్పుడు సినిమాల గురించి వస్తే, ఇప్పుడు సినిమాలు ఎక్కువగా ఇష్టపడరు, అసలు థియేటర్స్ కూడా వెళ్ళరని విన్నాను. అండ్ అట్ ద సేమ్ టైం వెంకటేష్, నాగార్జున ఆ తరం తర్వాత మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి సీనియర్స్ని గౌరవించడం తెలియదు అన్న కామెంట్ కూడా చేశారు. ఏం చేయలే, వాళ్ళకి తెలీదు. నాగార్జున ఏమిటి, మహేష్కి తెలియదు, వీళ్ళకి తెలియదు. నాగార్జున, వెంకటేష్ తరం వాళ్ళకు బాగా తెలుసు, కానీ ఇప్పుడు హీరోలకు అంతగా తెలియదు. ఉన్నారు వాళ్ళ పేర్లు కూడా. పెళ్లికి వెళ్ళినప్పుడు ఒక యువ హీరో బౌన్సర్స్ మిమ్మల్ని పక్కకు తోయడం, మిమ్మల్ని మనస్తాపానికి గురి చేస్తుందని విన్నాను. అది కరెక్టే. ఇప్పుడు ఉంటే జనరేషన్ అంటే ఎందుకంటారు, ఆ వ్యత్యాసం ఎందుకు వచ్చిందంటారు? అది ఎందుకు వచ్చింది అంటే స్టార్డమ్. మేము ఎదుగుతున్న కొద్దీ మా తరంలో ఒదిగి ఉన్నాం. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలనేది పాట కూడా ఉంది చెట్టు మీద. అట్లాగా ఒదిగి ఉన్నాం కాబట్టే మేము దాదాపు సినిమా పరిశ్రమలో అంజలి గారు, భానుమతి గారు, సావిత్రి, నేను, మా తరం అంతా ఒక్కొక్కళ్ళు 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు మరి ఇండస్ట్రీలో హీరోయిన్స్గా వెళ్ళామని కారణం ఒదిగి ఉన్నాం కాబట్టి. పెద్దల్ని గౌరవించడం, డైరెక్టర్ చెప్పినట్లు చేయడం,